కరెక్ట్ గా చూసారా మీరు? ఆ వైట్ కలర్ లో ఉంది ఆత్మేనా? అవునబ్బాయి, ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగడుగున అడ్డుపడింది ఆత్మే. ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మ ఉంటుందేమో. అరే ఓ తుగ్లక్ సాలే, గాడు గిసుంటి చిల్లర పనుల కక్కుర్తి వాడాడు. దిగితే గులాబ్ జామే. నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటది. కానీ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండి. అదే మన చుట్టూ ఇప్పుడు చాలా ఆత్మలు ఉంటాయిగా. నువ్వు అక్కడవే, ఇది ఎక్స్ట్రా ఆత్మ. ఓ పని చేస్తా, నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకుని వస్తా. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. పీకినట్టే ఉన్నది కొడుకు. అబ్బా, చేపల మార్కెట్ లో తయారైంది. ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి లెక్క పెడదాం. 1 2 3 4 5 మనతో పాటు కలిపి 112 మంది ఉన్నారు కదా. ఇక ముసలడా, మన గ్రూప్ లో ఏదైనా కొత్త ఆత్మ వచ్చి చేరిందా? ఏం చెప్పట బాబా, ఈ పిల్లకాయలు 4 రోజుల క్రితం చనిపోయిన ఒక ఆవిడ ఆత్మను తీసుకొచ్చి అడ్డమైన పనులు చేస్తున్నారు. అరచడం ఆగట్లేదు. ఎకలో పక్కపక్కలు వారెచ్చా గలీజ్ గా ఉంది. ఏంటి దాని వెనకాలే పోతున్నాను. ఆడితే ఆడలే, కొత్తగా ఏదైనా ఆత్మ వచ్చి ఇక్కడికి చూడు ఎలా లెక్కెత్తున్నారు. ఎవరో కనుక్కుందామని వస్తే ఏ క్లూ దొరకట్లేదే. ఈడెవరా? నువ్వు అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు, ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడేంటి? అక్కడ మనకతని బుక్ లో డాక్టర్ పేరు ఉందో చూసావా? నువ్వెవరు? నేనే డాక్టర్ కృష్ణ. నువ్వు చచ్చిపోయావా? అయితే వాళ్ళెందుకు నేను ఇప్పుడు ఎత్తుతున్నారు? నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి, కానీ వాళ్ళు నీ ద్వారా దాన్ని తీసుకుని హాయిగా బతకాలా? నేను దానికి ఒప్పుకోను. ఏంటయ్యా ఏదో స్కూల్ పిల్లల్లా మాట్లాడతావు? మన వల్ల కాలేదు, ముట్టుకొని చచ్చిపోయాం. వాళ్ళు సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా, మధ్యలో నీకేంటి? నువ్వెంత చెప్పినా సరే నేను దానికి ఒప్పుకోను. అసలు నేను నిన్ను వదిలేస్తే కదా. స్నేహబంధం ఆత్మల్లో కూడా ఉంది. నువ్వు ఆపరేషన్ థియేటర్ లోనే కత్తి పట్టుకుంటావు, వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉంటది. చూస్తావా? మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యుని వదలడు. అది నేను చూసుకుంటాను. ఇందులో ఏదిరా? పోయేస్తావారా? అందులో పేరు లేదు, చూసా. ఉంది. ఈ బుక్ రాసింది ఆ డాక్టరే. ఇప్పుడు వీడున్న చోటే ఆ మరకతమణి ఉంది. ఎక్స్ట్రా చేసిననుకోండి ఫ్లాప్ అవుద్ది. ఇదిగో నిన్నే. రేయ్, ఏఎన్ఆర్ గెటప్ అని పెద్ద గొప్పగా చెప్పావు కదరా. ఇలా ప్రేమాభిషేకంలో ఏఎన్ఆర్ అడిగేసేవిట్రా. ఇంకా నర్సు నన్ను ఏం గౌరవిస్తుంది? రోగిస్ట్ అనుకోదు. బూతులు వస్తున్నాయి. కామెడీగా పేరు పెట్టుకున్నది. నక్కబొక్క మిమ్మల్ని పిలుస్తున్నా కదా. కనీసం నాకు మంచి పేరు కూడా పెట్టమంటాను. ఎవరండి నక్కబొక్కలా? మీరేనా నక్కబొక్కలా? నీకు బాగా నచ్చిందా? వెళ్ళండి. వెళ్తున్నావులే. 3 అడుగులు లేదు, పెద్ద బుల్లెట్ అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్. ప్లీజ్ కూర్చోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. డాక్టర్ తొక్క కాదు, బో బో పొక్క. సారీ 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 సారీ. కమ్ కమ్ క్లోజర్. ఏంటి వీడికి హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదు? స్టెథోస్కోప్ లో ఏదైనా ప్రాబ్లమా?
మీ నాన్నే గనక బతుకుంటే నాకు వచ్చిన రోగాన్ని ఇట్టే కనిపెట్టేవారు. బానే పనిచేస్తుంది కదా, ఇలా రండి. ఏం లేదు, మీ హార్ట్ కొంచెం స్లోగా పనిచేస్తుంది. ఆ? మా డాడీ మీకు ఎలా తెలుసు? మంచి స్నేహితులు. మీ నాన్న నేను ఆ కాలంలో ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం డాక్టర్ గారు. ఇజ్ ఇట్? థ్యాంక్ యూ. నేను యాక్టర్ అయ్యాను, మీ నాన్న డాక్టర్ అయ్యాడు, అంతే తేడా. ఈడు చిన్నప్పుడు చాలా చిన్న పిల్లాడు, దగ్గర కూడా వేసుకోకుండా టికి 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 ఆడుకుంటా తిరిగేవాడు. చూడటానికి 2 కళ్ళు చాలేవు కాదు. ఊరుకోండి సార్. ఓ సిగ్గుపడుతున్నావా? కానీ 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 ఈ హాస్పిటల్ కట్టిన తర్వాత మీ నాన్నను మీట్ అవటమే కుదరలేదయ్యా. చివరగా మరకతమణి కోసం ట్రై చేసి మా తమ్ముడు వెళ్ళి చచ్చిపోయాడు చూడు, అప్పుడు కలిశానయ్యా. మరగతమన్నా? అవునయ్యా. మా నాన్న కూడా దాని గురించి చాలా విషయాలు చెప్పారు సార్. ఇన్ఫాక్ట్ మా నాన్నకి కూడా ఈ పురాతన వస్తువులు అంటే బాగా ఇంట్రెస్ట్. తెలుసు తెలుసు తెలుసునా. వీళ్ళ అబ్బకి కొత్త వాటి కంటే పాత వాటి మీద మక్కువ ఎక్కువ. ఏంటి చెప్పారు. మీకు విషయం తెలుసా, ఇలాంటి పురాతన వస్తువుల కోసం ఊరి చివరిన ఒక ఇంటిని కూడా కట్టారు. అది కూడా చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. మీ నాన్న కట్టించిన పెద్దిల్లు ఎక్కడుందిరా? అడుగుతున్నాడు కదా, చెప్పు. ఆ విగ్రహం సరిపోదులే. ఎవరు మీరంతా? ఎవరంటే డెడ్ బాడీస్. ఇది వందే మాత్రం టైపు. ఏంట్రా కోతి లెక్క నవ్వుతున్నాను? ఏంట్రా? అబ్బాబ్బాబ్బా, ఈడు నవ్వుతోటి సమస్యలో ఉన్నాడా? ఉప్పులేదా నోర్మై? ఇదే ప్లాన్. వాడిని తీసుకుని బ్యాక్ సైడ్ నుంచి వచ్చాయి, మేమందరం ముందు వైపు నుంచి వెళ్తాం. అదే మనకి సేఫ్. ఓకే. సారీ డాక్టర్, టెంప్ట్ కాకు. ఖాళీ కాలెత్తు గత్తే. అయిపోయి. నిన్నేనే ఇన్ని రోజులుగా వెతుకుతున్నాను. కట్టుకున్న ముగుడి కళ్ళ ముందే అడ్డమైన పళ్ళతో తిరుగుతున్నావు. ఎవడే వీడు? ఏయ్, ఏంటే ఎలా మేనేజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అయ్యో, ఏవే వీడిది ఒక ఫేసా? ఈ ఎదవతో లేచిపోవడానికి బదులు ఆ రోజు చావడానికి ఉరితారు రెడీ చేసుకున్నావు కదా, ఆ తాడుతోనే నువ్వు ఊరేసుకుని చచ్చుండొచ్చు కదే. డై చేతిరా. తీయలేను, నాకు మత్తెక్కించింది. నా కళ్ళ ముందే నా పెళ్ళ మత్తెక్కించిందని కూస్తున్నావా? ఏయ్, ఇంత జరుగుతున్నా నోరు మెదపెట్టే పనికి మళ్ళా. అరే ఓ లఫూట్ సాలే, నేనే పెద్ద గుండాని, నన్నే కొడతావు లేరా? ఈ పోరి ఒక్కటిచ్చిందనుకో చస్తావు కొడక. నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? మీకేం కావాలి? మరకతమణి నా దగ్గర ఎక్కడ ఉంది? రే, అది నీ దగ్గర లేదని తెలుసు. మీ బాబుగాడి పెద్దిల్లు ఉందన్నావు కదా, అది ఎక్కడ ఉంది? మీ నాన్న చిన్నిళ్ళు ఎక్కడుంది? బరిగంతో లోపల తీసుకెళ్ళిపో. డాక్టర్ వందే మాత్రం. థ్యాంక్ యూ. కత్తి సరదా కుత్తుకలతో మొదలుగా ఊచకోత సంబరాలు సాగగా బగబుగలై రక్తం
నమస్కారం, ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నా. న్యూస్ ఆపే పాట పెట్టండి అయ్యా. అన్న మాట్లాడుతున్నారా? అన్నయ్య అన్నయ్య ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంట్లో అందరూ బాగున్నారా? పిల్లకాయలు ఎలా ఉన్నారు? మీ అన్న కాదురా, మా అన్న మాట్లాడుతున్నారు. మీ అన్నయ్య అయితే నీతో మాట్లాడాలి, నాతో మాట్లాడరా. షూట్ చేయరవాణ్ణి. ఎందుకురా కొత్త షర్టుకు బొక్కెట్టావు? ఎవడరా మధ్యలో మాట్లాడేది? వాడిని షూట్ చేయరా. అన్నా వాడే అన్నా, వాడినే షూట్ చేశాను, ఏమీ కాలేదన్నా. ఏంట్రా మళ్ళీ జస్ట్ మిస్సా? పక్కన ఎవడైనా షూట్ చేయి. పోయినోళ్ళు మళ్ళీ పోతారా? నన్ను కాల్చరా, చచ్చిపోతాను. నువ్వు కాల్చరా ప్లీజ్ రా. ఏం జరుగుతుందిరా అక్కడ? పని పూర్తి చేసుకుంటారంటే పాట కచేరీ పెట్టారా? మిమిక్రీ చేస్తూ ఆట పట్టిస్తున్నారన్నా. నన్ను ఆట పట్టిస్తున్నారా? ఎత్తుకురండ్రా. అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది టార్చర్ రూమ్ ఎత్తుకురండ్రా. ఎత్తుకురమ్మన్నారు కదరా, ఎత్తుకుపోండి. ఒక బూస్ట్ వీళ్ళు ఎత్తుకొచ్చారా? ఏ బొమ్మరా, ఎన్టీఆర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు చూస్తున్నావా? ఆహా అబ్బా, కిడ్నాప్ చేసుకొస్తే కరుణా సినిమా చూస్తున్నారా? రే బుచ్చుగా, ఆ పాట వస్తుంది కదా ఈ సీన్కి ముందే వెనకాల. మంగరాజు అది ఏ పాట? అల్లరి చేయకుండా ఉండడానికి రా, సెల్లో సినిమా చూసుకోమని ఇచ్చింది, నిశ్శబ్దంగా ఉండండి రా. అలాగే ఎవర్రా ఇక్కడ తెక్కగా మాట్లాడింది? అందరూ తిక్కగానే మాట్లాడుతున్నారు. మాట్లాడతారు. దానికి కలిపి డోసిద్దాం. రై, నువ్వు చనిపోయావని పోలీసు వాళ్ళని మోసం చేయొచ్చు, కానీ నన్ను మోసం చేయలే. ఎక్కడ్రా మరకతమణి? నిన్నే పిలుస్తా. నన్న నిన్నేరా, ఎక్కడా మరకతమణి? మరకతమ్మనా? అది ఎక్కడుందో నాకేం తెలుసు. నువ్వు మంచిగా అడిగితే చెప్పవు కదూ. అడగగానే చెప్పానుగా. ఏంట్రా చెప్పానంట? చెప్పాడు. అది నాతో ఎందుకు చెప్పలేదు? అదే నీతోనే చెప్పాడు కదా బాస్. వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, నేను చెప్తాను. వాడు చెప్పానని చెప్పింది వేరు, వాడు చెప్పేశాడని మీరు అడిగింది వేరు. వీడు మీతోనే చెప్పాడు కదా చెప్పింది వేరు, మీతో ఎందుకు చెప్పలేదు మీరు అడిగింది వేరు. అందుకు వీడు కింద మీద మాట్లాడి మొత్తం కన్ఫ్యూజ్ చేసి. నువ్వు కామెడీ చేస్తున్నావని వాళ్ళు ఏలేస్తున్నారు. ఇప్పుడు కామెడీ ట్రెండే కావచ్చు. నీలాంటి ఎదవలు నా పక్కన ఉండబట్టే వాళ్ళు నన్ను కామెడీ అని అనుకుంటున్నారు. చెప్పు వాళ్ళకి నేను సీరియస్ విలన్ అని. రేయ్ అన్న సీరియస్. అవునా? అలా అయితే సరే సరే. రేయ్, నేను ఉదయాన్నే వస్తాను. చెప్పండి. ఆలోగా వీడి చేత నిజం కక్కి. సరే అన్న. హలో బాస్, గుడ్ నైట్ బాస్.
వాడి వాయిస్ భరించలేకపోతున్నాను రా. వాడికి మాత్రం డబుల్ డోస్ ఇవ్వండి. ఓకే అన్న. ట్వింకిల్ సార్ సార్ ఏయ్ లోపలికి రండిరా. ఏంటి అన్నాడక త్వరగా పో. టార్చర్